వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇటు సునీత మళ్ళీ మొదటి నుండి విచారించండి. మా అన్నయ్య జగను, మా వదిన భారతి వాళ్ళిద్దరికి ముందే ఫోన్ వచ్చేసింది సమాచారం 5:30కే. అది అజయ్ కల్ అని చెప్పున్నారు కాబట్టి అది వాళ్ళకి ఎట్లా వచ్చిందన్నది కనుక్కోండి. అట్లాగే కృష్ణారెడ్డి అనేటటువంటి పిఏ లోపలికి వెళ్ళే చనువు రోజు ఉంది. అట్లాంటి మనిషి ఆ రోజున లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ మమ్మల్ని అడుగుతా ఫోన్ చేశాడంటే ఏంటన్నది దర్యాప్తు చేయండి. అట్లాగే రంగన్న లోపలికి వెళ్ళడు, అట్లాంటి వాడిని రంగన్న లోపలికి పంపించాడు, దాని వెనకాల ఉన్నదంటే ఏంటో తేల్చండి అంటే ఇంతకుముందే వీళ్ళు అడిగింది ఏంటి, అసలు సునీతకి ఫస్ట్ ఫోన్ చేసింది నేను అని ఇప్పుడు పిఏ కృష్ణారెడ్డి కోర్టులో కానీ లేదా సిబిఐకి వాంగ్మూలం ఇచ్చింది కూడా. ఫస్ట్ ఫోన్ చేసి సునీతకి ఎట్లా జరిగిందమ్మా అని చెప్తే వెంటనే సునీత భర్త తీసుకుని అక్కడ ఏమైనా ఉన్నాయా చూడమన్నారు, అక్కడ ఇట్లా కాగితం ఉంది అంటే ఆ కాగితాన్ని దాచేసేయమన్నారు అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఆ దిశగా దర్యాప్తు చేసిన సుధాసింగ్ దర్యాప్తుని కొనసాగించమని కాకుండా ఈ కొత్త కోణంలో అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ కేసులో ఏదైతే ఇటు ఎవరి బెయిల్ అయితే రద్దు చేయమని ఈమె అడిగిందో వాళ్ళేమో ఈమె దురుద్దేశపూర్వకంగా చేస్తుందని చెప్పి వాదించారు. ఇంకో పక్కన సిబిఐ మీరు ఎలా చెప్తే అట్లా అని కోర్టుకు చెప్పింది. సునీల్ యాదవ్ ఇందులో నిందితుడు, ఆ పైన ఇప్పుడు అప్రూవర్గా మారుతానంటున్నట్టు సునీల్ యాదవ్ ఈ కేసులో విచారణ కొనసాగించడానికే రెడీ అంటున్నాడు. ఇప్పుడు చెప్పాల్సింది సిబిఐ కోర్టు తదుపరి విచారణ సునీత కోరినట్టు మళ్ళీ చెయ్యాలా లేకపోతే సరిపోతుంది అన్నది ఇక తేల్చాల్సింది సిబిఐ న్యాయస్థానం.